హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మళ్ళీ ఒక వెయిట్ లాస్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చానండి. ఇది బన్సీ రవ్వ అంటారండి. ఇది మొక్కజొన్నతో చేస్తారు. ఇప్పుడు మనం చేసుకోపోయేది గోధుమ రవ్వ అండి. దానికి కావాల్సింది మన దగ్గర ఉండే కూరగాయలన్నీ వేసుకోవాలండి. నేనైతే పచ్చి పసుపు ఉంది, ఆ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, క్యారెట్, బీట్రూట్, రాత్రి నానబెట్టిన కాబులీసేన, అలాగే కొద్దిగా స్వీట్ కార్న్, కొద్దిగా గ్రీన్ పీస్, మెంతికూర కొంచెం అనమాట. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి కాగిన తర్వాత మనం ఒక 2 స్పూన్స్ రవ్వ తీసుకున్నాము. కూరగాయలన్నీ వేస్తాం కాబట్టి రవ్వ కొంచెం తక్కువ వేసుకుంటే మంచిది. దీన్ని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ, మన దగ్గర ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వేసుకోవచ్చండి. కూరగాయలు ఉంటే కుక్కర్లో వండితే మనకి కూరగాయలన్నీ కూడా మంచిగా ఉడికిపోతాయి. సో ఈ కూరగాయ ముక్కలు కూడా మీరు ఎవరు పడేయొద్దు, అవి కూడా తినేసేయండి. కొద్దిగా మెంతి కూర కూడా వేసేసుకొని, ఇంకా ఏ ఆకుకూర ఉన్నా సరే పర్వాలేదు, వేసుకొని అది దోరగా ఉడికిన తర్వాత సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇందులోకి ఉప్పు, పసుపు, అలాగే గుప్పెడు కరివేపాకు వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. మీకు అది నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో 3 విజిల్స్ 4 విజిల్స్ తర్వాత ఇది మంచిగా కుక్ అయిందండి. దీని కాంబినేషన్గా మనం కీరాన్ని పెరుగుతోటి తినాలి. దించే ముందు కొద్దిగా నువ్వులు, ఫ్లేక్ సీడ్స్ పౌడర్ వేసుకొని కలిపిన తర్వాత తింటే ఎంతో రుచిగా ఉండే లంచ్ రెసిపీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.